అబ్బా! ఈ ఉరుములు, మెరుపులు చూసి వర్షం గట్టిగా పడతదనుకుంటే కొంచెం సేపటి ఆగిపోయింది. సరే ఆగిపోయింది కదా! బీచ్ వ్యూ బావుంటది. ఎర్లీ మార్నింగ్ పోదామని అన్నారని చెప్పి మా టీమ్ అయితే మార్నింగ్ షిఫ్ట్ అవ్వగానే బీచ్‌కి స్టార్ట్ అయిపోయాము. మా వాళ్ళు క్యామ్ చూడగానే హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి నన్నైతే ఏడిపిస్తున్నారనమాట. అండ్ దెన్ నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా. ఎందుకంటే అసలు బీచ్ అంటే నాకు చాలా పిచ్చి ఇష్టము. అండ్ అందులోనూ మనకి దగ్గరలో ఉన్నప్పుడు ఎళ్ళకపోతే ఎలాగా? అంతే కదా! అండ్ దెన్ నేనైతే వ్లాగ్ స్టార్ట్ చేసావా అమ్మా అని అంటున్నారు. మంచిగా వ్లాగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఈలోపు మా బీచ్‌కి అయితే రీచ్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ చూడాలి. ఇవి కూడా బీచ్ వైపున ఎంజాయ్ చేస్తున్నాయి. మరి దగ్గరుండి మనం వెళ్ళకపోతే ఎట్లా? అలా కాసేపు అక్కడ ప్రశాంతంగా ఎంజాయ్ చేశాను. మధ్యలో తెల్ల గుర్రాలు కూడా కనిపించాయి. బాగున్నాయి. అండ్ మా వాళ్ళైతే వాటర్‌లోకి వెళ్దాం అనుకున్నారు కానీ బాలేదని ఆగిపోయారు. ఎంత అనుకున్న బీచ్ వైబే వేరబ్బా! అక్కడ ఉండే ప్రశాంతతే వేరు. అండ్ టీమ్ అంతా కాసేపు అక్కడ అలా వైబ్ అయిపోయాము. చాలామంది మార్నింగే బీచ్ దగ్గరికి వచ్చి ఎక్సర్సైజెస్ అవి ఇవి చేసుకుంటున్నారనమాట. మందే రాజ్యం అన్నట్టు చింటూ అన్న అక్కడ కూర్చుని ఉన్నాడు. అండ్ చాలామంది వాకింగ్‌కి అట్లా కూడా వస్తూ ఉన్నారనమాట. అక్కడి నుంచి మేమైతే టిఫిన్ చేయడానికి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న ఒక టిఫిన్ షాప్‌కి అయితే వెళ్ళిపోయాము. అందరూ పొద్దున్నే లెగిసి పనులు చేసుకోవడానికి బయలుదేరుతుంటే మేము మాత్రం పని ముగించుకొని రూమ్‌కి వెళ్ళిపోతున్నాం అనమాట. అలా అయితే అట్ లాస్ట్ పీజీకి రీచ్ అయిపోయాను. బాగా నిద్ర అయితే వచ్చేస్తుంది. సో ఇంక పడుకోవాలి. బై బై.